హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగిన ప్రపంచ సుందరి పోటీలో మిస్ థాయిలాండ్ ఓపల్ సుజాత 72వ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. సంప్రదాయం ప్రకారం గత సంవత్సరం మిస్ వరల్డ్ విజేతగా నిలిచిన పోలాండ్కు చెందిన క్రిస్టినా పిస్కోవా ఆమెకు కిరీటం అలంకరించారు. భారతదేశం నలుమూలల నుంచి అతిథులకు హైదరాబాద్ అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వడంతో అందాల తారల పోటీల వేదిక అపురూప ఘట్టంగా నిలిచింది. దీనిపై దూరదర్శన్ ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలను అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ప్రపంచ సుందరి పోటీల నిర్వహణ ఎలా సాగింది? ఇది హైదరాబాద్ వేదికగా 72వ ప్రపంచ సుందరి పోటీలు జరిగాయి. అయితే గత 3 వారాలుగా ఇక్కడ వివిధ దేశాలు దాదాపు 108 దేశాలకు చెందినటువంటి అందాల సుందరిమణులు ఇక్కడికి చేరుకున్నారు. వివిధ దశల్లో 3 వారాల పాటు వివిధ దశల్లో వారికి పోటీలు నిర్వహించారు. అదేవిధంగా నగరంలోని అదేవిధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు కూడా వాళ్ళని తీసుకెళ్లి అక్కడ కూడా కొన్ని పోటీలు నిర్వహించారు. ఇక్కడ చారిత్రక నేపథ్యం కానివ్వండి, అదేవిధంగా పర్యాటకానికి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి వారికి వివరించారు. ఇదే సమయంలో హైటెక్స్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ హైటెక్ సిటీ వేదికగా వీరికి కొన్ని పోటీలు కూడా నిర్వహించారు. అదేవిధంగా తెలంగాణకు చెందినటువంటి పోచంపల్లి చీరలతోటి ఈ అందాల భామలు ర్యాప్ వాక్ కూడా చేశారు. అయితే నిన్న జరిగినటువంటి ఫైనల్ పోటీలో ఇది థాయిలాండ్ కి చెందినటువంటి ఓపల్ సుజాత మిస్ వరల్డ్ గా ఎంపికైన సంగతి మనకు తెలిసిందే. అయితే నిన్నటి కార్యక్రమానికి దేశం నలుమూల నుంచే కాకుండా రాష్ట్రం నుంచి కూడా చాలా మంది వచ్చారు. మిస్ వరల్డ్ పోటీలను వీక్షించేందుకు చాలా మంది వచ్చారు. అయితే ఇక్కడ హైదరాబాద్ కు సంబంధించినటువంటి దాదాపు 1000 మంది సామాన్యులకు కూడా ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలు చూసే అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి. అదేవిధంగా చంద్రశేఖర్, చెప్పండి, ఈ కార్యక్రమంతో పర్యాటక రంగానికి ఎలాంటి ప్రోత్సాహం లభించనుంది? శిరీష, తెలంగాణ జరూర్ ఆనా అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పోటీలు నిర్వహించింది. ఇక్కడ వచ్చినటువంటి సుందరీమణులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడం వల్ల ఇక్కడ పర్యాటక ప్రాంతాలు ప్రపంచానికి తెలిసే అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే యోచించి ఆ విధంగా ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. అయితే దాదాపు 120 దేశాలకు పైగా ఇక్కడి ప్రాంతాలు టెలికాస్ట్ అవుతాయని ముందే ఊహించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వీటికి సంబంధించినటువంటి పర్యాటక ప్రాంతాలని వాటి గురించి వివరిస్తూ ఈ సుందరీమణులకు తెలియజేసింది. శిరీష, థ్యాంక్ యూ చంద్రశేఖర్.